సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే చాలా అనర్థాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు అన్నాం. సడన్గా ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ చేంజ్ అవుతుంది? ఒకసారి బయట వినండి సార్ ప్లీజ్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. ఆ రోజుగానే మనకు ఆలోచన వచ్చి కరెక్ట్ గా 1 గంట 2 గంటలు అక్కడ అన్ని వదిలిపెట్టండి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ పాలిటిక్స్. రైట్ టైం, తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది. కానీ మనం పెద్ద మనుషులం, మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అంటే రాష్ట్రం నష్టపోతుంది. అదే జరిగింది. రైట్ సార్. ఇది అంటే ఏదైతే వివేక హత్య టైంలో అప్పుడు తప్పు చేసాము, రైట్ డిసిషన్ తీసుకోలేకపోయాం, అప్పుడే సీజ్ చేసేలా ఉన్న అర్థంతో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా వివేక హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంతో పోలిస్తే బహుశా ఇప్పుడే ఎక్కువ సమయం ఉన్నట్టున్నాడు, నాకు గుర్తులేదు సరిగ్గా. కానీ వివేక హత్య తర్వాత సీఎంగా ఉన్న పీరియడ్తో పోలిస్తే ఇప్పుడు 1 year దాటిపోయింది కదా. అవును. మరి వివేక హత్య కేసు ఏమైంది? సునీతకు న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు మరి వివేక హత్య కేసులో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకేయలేకపోతున్నారు? ఎందుకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయలేకపోతున్నారు? కారణం ఏంటి? ఆ కేసు సిబిఐ పర్వ్యూలో ఉంది. కేంద్రంతో లింక్ అయి ఉన్న ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు నిస్సహాయతే మనకు కనబడుతోంది. అదంతేందుకు జగన్కు అదాని 1750 కోట్లు లంచం ఇచ్చాడంటే కూడా ఏమీ చేయలేని పరిస్థితి కదా. ఆ ఒప్పందాలు కూడా రద్దు చేయలేదు కదా, కనీసం ఒప్పందాలు కూడా తీయలేదు. ఒప్పందాలు రద్దు చేస్తే 3000 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని సమర్థించుకున్నారు కదా. పోనీ ఒప్పందాలు రద్దు చేయకండి, లంచం తీసుకున్నాను ఎందుకు లోపలేయలేదు జగన్మోహన్ రెడ్డి? మీరే చెప్పారు కదా, కోర్టుకు వెళ్ళారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందు వాదించారు, ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు, అవినీతి జరిగింది అని చెప్పారు కదా. మరి అవినీతి జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఇప్పటికీ కూడా దానిపైన ఇంతవరకు ఒక్క కేసు లేదు? కారణం అక్కడ గౌతమ్ అదానీ ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు. ఇక్కడ సిబిఐ ఉంది, నరేంద్ర మోడీ జగన్ను ఏమీ అనడు అని ఉంటే సిబిఐ ఈడీ 10-11 ఏళ్ళకి ఏం చేసింది? అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఇలా చాలామంది లోపలేశారు కదా. ఏం జగన్మోహన్ రెడ్డికి 11 ఏళ్ళుగా కాపాడుతున్నది ఎవరు? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయత. లేకపోతే సిబిఐ కేసు ఏమైంది? అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన కేసు ఇంతవరకు సిబిఐ తేల్చలేకపోయింది కదా. మరి ప్రపంచంలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా 11 ఏళ్ల పాటు, 2 ఏళ్ల పాటు, 11 ఏళ్ళు కూడా దాటిపోయింది కదా, బెయిల్ మీద ఉండగలుగుతారా? అసలు సిబిఐ కానీ ఈడీ కానీ బెయిల్ రద్దు చేయమని ఇప్పుడు నన్ను అడిగిందా? అసలు కనీసం ఆ కేసు ఒక్క ఇంచన్న ముందుకు జరిగిందా జగన్ మీద ఉన్న కేసులో? ఇప్పటికైనా అర్థమవుతలేదా మోడీ ఎటువైపు ఉన్నాడని? సో అందువల్ల ఇప్పుడు ఏమనాలి? అప్పుడు సిబిఐకి అప్పచెప్పని సన్న సమయంలో బహుశా చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకుంది ఏంటంటే అనవసరంగా ఈ సిబిఐకి పోయింది, మనమే ఈ కేసును గట్టిగా పట్టుకొని లోపలేసేట్టు అయిపోయేది, మనం అధికారం కోల్పోయాం, దాంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సిబిఐకి అప్పచెప్పాడు. సో సిబిఐకి చెప్పే వరకు ఆగిపోయింది మొత్తం కదా. సో సిబిఐకి అప్పచెప్పేసిండు, అయిపోయింది కదా. సో అందువల్ల సిబిఐ టేక్ ఓవర్ చేయగానే సిబిఐ ఏమీ చేయడం లేదు కదా, నథింగ్ కదా, నో యాక్షన్. సో 1 year అయినా ఎందుకు యాక్షన్? ఎందుకు టీడీపీ నాయకులు ఎవరు మాట్లాడతలేరు? వివేక హత్య కేసులో న్యాయం జరగాలి అని ఈ 1 yearలో టీడీపీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు గమనించండి, ఎక్కడ మాట్లాడలేదు. మీరు చూడండి, సునీతమ్మకు న్యాయం జరగాలని ఎవరైనా మాట్లాడుతున్నారా? కంప్లీట్ మర్చిపోయారు కదా. సో ఎందుకు జరిగింది? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అడ్డుకున్నాడు, కర్నూలు హాస్పిటల్లో మనం చూసాం కదా, అరెస్ట్ చేస్తానికి వస్తే. ఇక అదంతా ఫైబర్ గ్రిడ్ కేసు ఉంది, ఏమైంది? అక్కడ చైర్మన్గా ఉన్న జీవి రెడ్డి తొలగించారు తప్ప, అంటే తన సొంత పార్టీ నాయకుని పక్క పెట్టారు చైర్మన్ను. ఆఖరికి ఆయనతో ఫోన్లో కూడా ఎవరు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, లోకేష్ మాట్లాడలేదు. కనీసం మీరు రాజీనామా చేయకండి, ఆయనకి ఇంతవరకు పార్టీలో అసలు ఏ అవకాశం ఇవ్వలేదు, కంప్లీట్ దూరం పెట్టండి. ఎందుకు? ఆయన చేసిన పాపం ఏంటి? జీవి రెడ్డి 3 ఏళ్ల పాటు తెలుగుదేశానికి కోసం అన్ని టీవీ ఛానల్లో జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఫైట్ చేశాడు. ఇచ్చిన రివార్డ్ ఏంటి? ఆయన రాజకీయాల్లో లేకుండా పోయాడు. ఎందుకు? ఆయన దొంగలు పట్టిస్తా అన్నాడు. దొంగలు ఎట్లా పట్టిస్తారు? దొంగలు వైసీపీ వాళ్ళైనా దొంగలు ఎట్లా పట్టిస్తావు నువ్వు అని కోపం. ఏమన్నారు? నాకు ఆశ్చర్యం వేసింది. మీకు
రాధాకృష్ణ వ్యాఖ్యలు ఆయన ఎండి సామాజిక వర్గం పలానా, ఆ సామాజిక వర్గానికి కోపం వస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్లో కులాల ఆధారంగా రాజకీయాలు చేస్తారు కదా అట. అసలు ఇది ఎక్కడ లాజిక్ అండి? సామాజిక వర్గాల ఆధారంగా అవినీతి కేసులు ఉంటాయా? ఆ రకంగా రాశారు, అంటే ఆ రకంగా డిఫెండ్ చేశారు జీవిరెడ్డి కేసులో. అదేం జరగలేదు కదా. సో మీకు ఏమైంది? సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏమైంది? సీజ్ ఎక్కడైంది షిప్? ఇప్పటికి ఏమైంది పేర్చడానికి? సో ఈ కనబడుతుంది. విజయసాయిరెడ్డి ఏమైంది? ఒక్కసారి ఆయన జగన్ వైపు నుంచి బయటకు వచ్చాడు, బీజేపీ వైపు చూస్తున్నాడు. కథం విజయసాయి నిన్నటి దాకా మనం ఏమిన్నాం? ఏటు జగన్ పాపాలు, రాజశేఖర్ పాపాలు అన్నిటికీ విజయసాయిరెడ్డి మూలమని నిన్నామా లేదా? మరి విజయసాయిరెడ్డి మీద టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు అంత కామైపోయింది కదా. రేపో మాపో ఆయన కూటమిలో చేరి బీజేపీ తరఫున పార్లమెంటుకు పోయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పక్కన నిలబడితే మనమే చూస్తాం. అప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వారు ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమని మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే ప్రమాదం ఉంటుంది. పార్లమెంట్లో మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు విజయసాయిరెడ్డి లాంటి నాయకులు కావాలని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఇది రాజకీయాల్లో మనం నిరంతరం చూస్తున్న కేసు కదా. రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూములు, వార్తలు ఎందుకు ఉండదు? ఏమైంది పెద్దిరెడ్డి రామచంద్ర భూములు? ఏమైనా ఎవరికి ఏం కేసు అయింది ఇప్పటికీ? సో ఎవరి మీద ఏం కేసు అవుతుంది? ఇది టీడీపీలో దిగువ స్థాయి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూడండి సరిపోతుంది. మీరు ఏం చేయకండి, ఒక 2 నెలల ఆంధ్రజ్యోతి ముందేసుకొని పేజ్ 1 చదవండి, మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ అనివార్యంగా దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పే క్రమంగా మనం ఆ రోజు గట్టిగా ఉంటే, ఆ రోజు గట్టిగా లేరండి, ఈరోజు గట్టిగా ఉండండి. ఈరోజు వివేక హత్య కేసులో లోపలేయండి కారకులైన వాళ్ళను. ఈరోజు మీకు మిగతా ఈ అదానీ సోలార్ ఎనర్జీ కుంభకోణంలో 1750 కోట్లు తిన్నారని అమెరికా కోర్టులో కేసు ఉంది కదా, దాని కారకులైన వాళ్ళు లోపలేయండి. ఫైబర్ గ్రిడ్ కారణమైన లోపలేయండి. ఇవన్నీ లోపలేయండి. అది వదిలేసి ఇప్పుడు కారు కింద సింగయ్య పడ్డాడు, సింగయ్యను జగనే చంపాడు. సో సాక్షిలో ఇలా మాట్లాడితే యాంకర్ను లోపలేస్తాం. అసలు వదిలేశారు కదా. అసలు వదిలేసి ఇప్పుడు ఏ కేసులు పోతున్నాయి? మీరు వివేక హత్య కేసు కన్నా కారు కింద పడ్డ కేసు పెద్ద కేసు అవుతుందా? అవును. కోర్టులో ఏమన్నది? అందుకే అయ్యా కారు కింద మనిషి పడితే ప్రయాణికులకు ఎట్లా కారణం అవుతుంది కోర్టు అన్నది. గెస్ట్ ఏదో మాట్లాడితే యాంకర్కి ఎట్లా అవుతుందని కమ్యూనిటీ కేసులు అన్నది. అసలు బలమైన కేసులు వదిలేసి వివేక హత్య కేసు ఈ కేసులు పట్టుకుంటున్నారు కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. వివేక కేసు పక్కకు పోయింది, సోలార్ పవర్ కేసు పక్కకు పోయింది, ఫైబర్ కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాయి కదా. ఏ కేసులు అవుతున్నాయి? పోలవరం రీటెండరింగ్లో కుంభకోణం కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాక విశాఖలో భూములు ఆక్రమించారని చెప్పారు కదా. విశాఖలో భూములు ఆక్రమించాలని ఎవరి మీద చర్య తీసుకున్నారు చెప్పండి? ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నారు? సో ఏటు విజయసాయిరెడ్డి మీద కంప్లీట్ టార్గెట్ పోయింది కదా. అవును. సో అందువల్ల రాజకీయాల్లో మనకు తెర ముందు జరిగేది చాలా తక్కువ, తెర వెనుక జరిగేదే చాలా ఎక్కువ. మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు తెర వెనుక జరిగేదంతా తెలుస్తుంది కనుక మనం చెప్తే చాలామందికి వెంటనే అర్థం కాదు. బట్ 4 రోజుల తర్వాత అర్థం కాకపోతే ఎక్కడ పోతుంది? 4 రోజులు కాకపోతే 5 రోజులకు అర్థమవుతుంది కదా.